ప్రభునామానికి మహిమ కలుగును గాక. కూడొచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో కర్మలాత్మ సహవాస సంఘ విశ్వాసులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో శుభములు మరియు వందనాలండి. ఆదికాండం 17వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. మొదటి నుంచి 6 వచనాలు చదువుతాను. అబ్రాహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు ఎండును, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పాను. అబ్రాహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జన్మలకు తండ్రి అవుదువు. మరియు ఇక మీదట నీ పేరు అబ్రాహాము అనబడదు. నిన్ను అనేక జన్మలకు తండ్రినిగా నియమించింది కనుక నీ పేరు అబ్రహాము అనబడు. నీకు అత్యధికముగా సంతాన వృద్ధి కలగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును. రాజులను నీలో నుండి వచ్చేదరు. దేవుడి వాక్యాన్ని మనకు అర్థం చేయించుగాక. పదిహేడవ అధ్యాయంలోనికి మనం వచ్చాం. ఆదికాండం. ఈ అధ్యాయంలో దేవుడు అబ్రాహాము, శారాయి, ఇప్పటివరకు బైబిల్లో మనం అబ్రాహాము, శారాయి అని చదువుతూ వచ్చాం. ఈ అధ్యాయంలో దేవుడు అబ్రాహాము పేరుని అబ్రహాముగాను, శారాయి పేరుని శారాగాను మార్చడం మనం చూస్తాం. అంతేకాకుండా అబ్రహాముతో దేవుడు సున్నతి నిబంధన చేశాడు. సున్నతి నిబంధన, వాగ్దాన పుత్రుని గురించి కూడా వాగ్దానం చేశాడు. ఈ అధ్యాయంలో అబ్రహాము ఇంటి వారందరూ సున్నతి ఆచరించుట మనం చదువుతాం. మన జీవితాల్లో కూడా ఇలాంటి అనుభవాలు కలిగి ఉండాలి. అక్షరార్థమైన సున్నతి కాదు, కానీ ఈనాడు విశ్వాసులైనటువంటి మనకి ఆత్మ సంబంధమైన సున్నతి జరగాలి. పాత నిబంధనలో భక్తులకు ఇవ్వబడినటువంటి వాగ్దానాలన్నీ యేసుక్రీస్తునందు మనకి అనుగ్రహించబడ్డాయి. పాత నిబంధనల భక్తులకి ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు దేవుడు. అయితే కొత్త నిబంధన క్రింద ఉన్నటువంటి మనకి యేసుక్రీస్తు ద్వారా మనకు అవన్నీ అనుగ్రహించబడ్డాయి. విశ్వాసం ద్వారా ఆ వాగ్దానాలు మనం చేపట్టి మనం వాటిని అనుభవించాలి. మొదటి నుంచి 6 వచనాల్లో మనం చూస్తే 99 ఏండ్ల వాడైనప్పుడు, అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, అధ్యాయం 16వ వచనంలో చూస్తే, హాగరు అబ్రహాముకు ఇస్మాయిల్ను కన్నప్పుడు అబ్రహాము 86 ఏండ్ల వాడు. 86 సంవత్సరాలప్పుడు ఇస్మాయిల్ని కన్నాడు. 99 ఏళ్ళు వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమయ్యాడు. 99
మైనస్ 86 అంటే 13 సంవత్సరాలు. 13 సంవత్సరాలు అబ్రహాముని గురించి బైబిల్లో ఏమీ లేదు. ఈ 13 సంవత్సరాలు చరిత్ర. దైవ ప్రత్యక్షతలు, ప్రార్థనలు, సంచారాలు, బలిపీఠాలు ఇవన్నీ చూసాం ఇంతకుముందు. ఈ 13 సంవత్సరాల చరిత్రలో ఒక్కసారైనా దైవ ప్రత్యక్షత కనబడలేదు. బలిపీఠం కానీ, ప్రార్థన కానీ, సంచారం కానీ ఏమీ లేదు. ఇది చాలా దుఃఖకరమైనటువంటి విషయం. దీనికి గల కారణం పాపమే. శారై మాట విని హాగరుతో ఉన్న కారణాన్ని బట్టి ఈ 13 సంవత్సరాలు దైవ సహవాస సన్నిధిని, ఆయన సన్నిధి భాగ్యాన్ని కోల్పోయాడు. ఇది ఎంతో విచారం, చాలా దుఃఖించదగిన విషయం. అబ్రహాము జీవితంలో 13 సంవత్సరాలు కట్ అయిపోయినట్టు ఉంది, కత్తిరించేసినట్టు ఉంది. పాపం చాలా భయంకరమైనది. పాపాన్ని ఎప్పుడు కూడా మనం చులకనగా ఎంచకూడదు. ఈ పాపమే 13 సంవత్సరాలు దైవ సన్నిధిని కోల్పోవడానికి కారణమే. సంసోను యొక్క పాపం అతను కళ్ళు పోగొట్టుకుని అకాలంగా అతను మరణించడానికి కారణమైంది. ఆదాము చేసిన పాపం లోకాన్నంతటిని పాపంలో దించడానికి కారణమైంది. పాపం అగ్ని వంటిది. దానివల్ల కలిగే నష్టాలు చాలా అపారం. అది ఎంతటి నాశనాన్నైనా కలిగిస్తుంది. సొలొమోను పాపాన్ని అగ్నితో పోల్చాడు. సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో 27-28 వచనాలు. సామెతలు 6:27-28. ఒకడు తన ఊడిలో అగ్ని ఉంచుకుని ఎడల దాని వస్త్రములు కాలకుండున, ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండున. అగ్ని ఒళ్ళో పెట్టుకుంటే కాలదండే, నిప్పుల మీద నడిస్తే మన పాదాలు కమిలిపోవా? కాబట్టి ఇక్కడ పాపాన్ని అగ్నితో పోలుస్తున్నాడు. అందుకే పౌలు గారు తెస్సలోనికే పత్రికలు అంటాడు, కీడుగా కనబడే ప్రతి దానికి దేవుని పిల్లలు దూరంగా ఉండాలి. పాప ఫలితంగా అబ్రహాముకు 13 సంవత్సరాల దైవ సహవాసం తెగిపోయింది. భక్తులతో ప్రభు అంటాడు, రక్షించనారకు విన్నట్లు యెహోవా హస్తము కురచకాలేదు, విననారకు విన్నట్లు ఆయన చెవులు బంధం కాలేదు. మరి ఎందుకు వింటలేదు, ఎందుకు రక్షించట్లేదు అంటే వాళ్ళ పాపాలు దేవునికి వారికి మధ్య అడ్డంగా వచ్చింది. మీ పాపాలు ఆ దేవుని ముఖాన్ని మరుగుపరిచాయి, అందుకే ఆయన వెనుకున్నాడు అంటాడు భక్తుడు. దేవుని సన్నిధికి, ఆయన సహవాసానికి మనల్ని దూరం చేసేది పాపమే. 13 సంవత్సరాల అబ్రహాము దైవ ప్రత్యక్షతను కోల్పోయాడు. దేవుని వాగ్దానం కొరకు ఓపికతో కనిపెట్టుకోక అవిధేయుడిగా జీవించినందువల్ల ఈ గొప్ప నష్టం సంభవించింది. మన జీవితాల్లో కూడా మనం అవిధేయతలతో చిక్కుపడితే ఇలాంటి నష్టాలు మనం కూడా అనుభవించాల్సి వస్తుంది.
కాబట్టి దేవుని చిత్తాన్ని చక్కగా గ్రహించుకుంటూ దేవుని వాగ్దానాలతో మనం ఓపికగా కనిపెట్టుకుంటూ విశ్వాసం ద్వారా ఆ వాగ్దానాన్ని అనుభవిస్తూ ప్రభు చిత్తంలో మన భక్తి జీవితాన్ని కొనసాగించుకోవడం అది మనకు ఆశీర్వాదకరం. భక్తుల గురించి పరిశుద్ధ గ్రంథం రాశారు. భక్తుల మంచి పనులు రాశారు, భక్తుల చెడు పనులు రాశారు. భక్తుల నీతిగల జీవితాన్ని రాశారు, పాపపు ప్రవర్తన గురించి రాశారు. ఆ పాపపు ప్రవర్తన వల్ల కలిగినటువంటి నష్టాలు కూడా రాశారు పరిశుద్ధ గ్రంథంలో. ఎందుకో తెలుసా? యుగాంతమందు ఉన్నటువంటి మనం బుద్ధి తెచ్చుకుంటామని. ఇవన్నీ కూడా మనకు పాఠాలు నేర్పిస్తాయి. పాపం వల్ల ఎంతో అపాయం ఉంది. కాబట్టి జాగ్రత్త పడండి అని ఈ పరిశుద్ధ గ్రంథంలో భక్తుల పాపాలు కూడా రాయించాడు ప్రభు. మనల్ని క్రమపరచడం కోసమే, మనల్ని జాగ్రత్త పరచడం కోసమే ప్రభు భక్తుల పాపాలు కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయించారు. అయితే 13 సంవత్సరాలు దాటిన తర్వాత దేవుడే అబ్రహాముకు ప్రత్యక్షమవుతున్నాడు. ఇదే దేవుని యొక్క అపారమైన ప్రేమ. ఆదాము పాపం చేసినప్పుడు కూడా ఆదాము దేవునికి మారుపడట్లేదు. కానీ దేవుడు ఆదామును దర్శించి నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతున్నాడు. కయీను హేబేలును చంపినప్పుడు కూడా దేవుడే ప్రత్యక్షమే. కయీను నీ తమ్ముడు ఎక్కడా అని అడుగుతున్నాడు. ఇది కూడా దేవుని యొక్క అపారమైన ప్రేమ. ఇప్పుడు దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను అంటున్నాడు. మొదటిగా మహిమగల దేవుడిగా ప్రత్యక్షమయ్యాడు. రెండవది సర్వోన్నతుడిగా ప్రత్యక్షమయ్యాడు. మూడవది ప్రభు అయిన యెహోవాగా అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు. ఇవన్నీ గడిచిన అధ్యాయాల్లో మనం చూసాం. అది మంచి అర్థాలతో కూడినటువంటి. ఇప్పుడు సర్వశక్తి గల దేవుడును అంటున్నాడు. సర్వశక్తి గల దేవుడు అనే మాటకి ఎల్ షద్దాయ్ అని హెబ్రీ భాషలో పిలుస్తారు. అంటే సర్వశక్తి గల దేవుడు ఎల్ షద్దాయ్ అంటే బలము గలవాడు అని ఒక అర్థం. బలము గలవాడు అది ఒక అర్థం. రెండవ అర్థం తల్లి రొమ్ము గలవాడు అని కూడా అర్థం. దేవుని యొక్క సృష్టి కార్యాన్ని, మానవుని విమోచన కార్యాన్ని, ఆయన చేసిన అద్భుతాలను మనం ధ్యానించినప్పుడు ఆయన బలమునకు మితిలేని వాడని అర్థమవుతూ ఉంటాం. ఆయన బాహుబలము కలిగినటువంటి వాడు, అధిక శక్తి సంపన్నుడని పరిశుద్ధ గ్రంథాలు మనం చదువుతాం. ఇంత మహాబలవంతుడు మనతో ఉన్నాడు. మనం ఆయనకు లోబడి అపవాదులు ఎదిరిస్తే వాడు మన దగ్గర నుంచి పారిపోతాడు. కాబట్టి మన ప్రభువు మీద మనం ఆనుకొని సంపూర్ణమైన విజయవంతమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలి. సంపూర్ణమైన విజయవంతమైన జీవితాన్ని మనం జీవించాలి. తల్లి రొమ్ము అనే దానిలో తల్లి రొమ్ము అనే దానిలో మనం ప్రేమను చూస్తాం, ఆదరణ చూస్తాం. తల్లి రొమ్ములో పోషణ ఉంది, అభివృద్ధి ఉంది, దయ ఉంది, బలం ఉంది. ఇవన్నీ కనబడతాయి. తల్లి రొమ్ములో ఉన్నటువంటి పాలు బిడ్డలకి తాగించడం వల్ల ఆ బిడ్డ ఎలా ఎదుగుతాడో, ఎల్ షద్దాయిగా
దేవుడు తన భక్తులను ప్రేమించి పోషించి వారిలో తన వాక్యమైనటువంటి పాలు పోసి తను కాపాడుతూ ఉన్నాడు అనే విషయం మనకి తాటిపడతాం. తల్లి తన పాల ద్వారా బిడ్డలకు బలాన్ని ఇస్తుంది. ఇది ఆదికాండం 49వ అధ్యాయంలో, ఆదికాండం 49 యాకోబు తన కుమారులను దీవిస్తూ వాళ్ళని దీవిస్తూ యోసేపుకి దీవెనలు ఇచ్చాడు. 25వ వచనం 24 ఆఖరి నుంచి చదివితే, నీకు సహాయం చేయు నీ తండ్రి దేవుని వలన పైనుండి మెంట దీవెనలతోను క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోను స్తనముల దీవెనలతోను గర్భముల దీవెనతోను నిన్ను దీవించు. సర్వశక్తుని దేవుని వలన అతని బాహుబలము దిట్టపరచబడను. దాని దీవెన, మింటి దీవెన, అగాధ జలముల దీవెన, స్తనముల దీవెన, గర్భముల దీవెనలతో నేను దీవించి సర్వశక్తిని దీవెనల వలన నీ బాహుబలము దిట్టపరచబడను. ఇందులో ఎల్షదాయ్ అంటే ఆయనే తన భక్తుల్ని బలపరిచేవాడు. అతని బాహుబలము దిట్టపరచబడుతుంది అంటున్నాడు. అతను బలపరచబడతాడు అంటున్నాడు. తల్లి వలె ప్రభువు తన వాక్యమనే పాలను భక్తులకిచ్చి బలపరుస్తున్నాడు. యెషయాలో 66వ అధ్యాయం 13వ వచనంలో దేవుడే తనను తాను ఒక తల్లిగా పోల్చుకున్నాడు. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనం, ఒకరి తల్లి దానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. యెరూషలేములోని మీరు ఆదరించబడతారు. ఒకరి తల్లి వారిని ఆదరించినట్టు దేవుడు తనను తాను తల్లితో పోల్చుకుని నేను మిమ్మల్ని ఆదరిస్తాను అంటున్నాడు. యెషయా 49:15లో మాట ఉంటుంది, తల్లి తన బిడ్డను మర్చిపోద్దా? ఒకవేళ తల్లి అయినా మర్చిపోద్దు, కానీ నేను మిమ్మల్ని మరువను అంటున్నాడు. దేవుడు తల్లి కంటే ప్రేమ గలవాడు, తల్లి కంటే ఎక్కువగా పోషించేవాడు, ఆదరించేవాడు, కంటిని కనురెప్ప కాపాడినట్లు కాపాడేవాడు. కాబట్టి మనం చింతపడక్కర్లేదు, విచారించక్కర్లేదు. ఆయన ప్రేమ మన సమస్త అక్కరలు తీరుస్తుంది. మానవునికి అత్యంత అవసరమైనటువంటి అక్కర ఏంటో తెలుసా? ఆత్మరక్షణ. ఆత్మరక్షణని అక్కర తీర్చడానికే ఆ ప్రేమ పూర్ణుడైనటువంటి దేవుడు ఆయన రొమ్మును ఆనుకుని ఉన్నటువంటి తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి మన ఆత్మరక్షణ కోసం పంపించి సిలువలో ఆయన్ని సంహరించాడు, సిలువలో ఆయన్ని మరణానికి అప్పగించాడు. మన దేవుని ప్రేమ ఎంత అద్భుతమైనదో చూడండి. తండ్రి రొమ్మును ఉన్న అద్వితీయ కుమారుని లోకానికి మన కోసం పంపించాడు. ఆ కుమారుడే మనకు నిజమైన దేవుణ్ణి బయలుపరిచాడు. కాబట్టి మన దేవుడు రొమ్ము గల దేవుడు, అంటే ప్రేమ కలిగిన దేవుడు, తన ప్రజలైన వారిని పోషించగల దేవుడు, ఆదరించే దేవుడు, బలపరిచే దేవుడు, బలమిచ్చే దేవుడు. చెడిపోతున్నటువంటి పాపలోకంలో చెడిపోయినటువంటి మన జీవితాలను బాగు చేయడానికి తన రొమ్ము తెరిచి తన కుమారుని దయచేసి మనకు రక్షణ ఇచ్చాడు. దేవుని ప్రేమ వర్ణించడానికి మన జ్ఞానం సరిపోదు.
యెషయా గ్రంథం 40 అధ్యాయంలో యెషయా గ్రంథం 40 అధ్యాయం 11 వచనం చదువుదాం. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకుని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించు. గొర్రెల కాపరిలాగా తన మంద అయినటువంటి మనల్ని మేపేవాడు, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోసేవాడు, రొమ్మున ఆనించుకొని మోసేవాడు. తన బాహువుతో గొర్రెలను కూర్చేవాడు, రొమ్మును ఆనించుకుని మోసేవాడు అని చదువుతున్నాడు. భుజము మోస్తలు, కానీ ఇక్కడ ప్రభు రొమ్మును ఆనించుకుని మోస్తున్నాడు. బలంతో మన భారాలను ఆయన భరిస్తూ తన రొమ్మును మనల్ని ఆనించుకుంటున్నాడంటే ఆయన మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. మనం కూడా ఆయన రొమ్మును ఆనుకుని ఉండాలి. యోహాను కూడా ఎప్పుడు కూడా ప్రభు రొమ్మును ఆనుకునే వాడు అని మనం చూస్తాం. యోహాను సువార్త శిష్యుడైనటువంటి యోహాను గురించి ఉంటుంది. యోహాను సువార్త 13వ అధ్యాయం 23వ వచనం. ఆయన శిష్యుల్లో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను. ఆయన శిష్యుల్లో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను. 21వ అధ్యాయం 21వ అధ్యాయం 20 నుంచి. పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని, ప్రభువా నేను అప్పగించేవాడు ఎవడైనా అడిగినవాడునైన అడిగినవాడునైన శిష్యుడు తమ వెంట వచ్చి చూచి, పేతురు అతను చూచి, ప్రభువా ఇతని సంగతి ఏమోనని చెప్పాడు. యోహాను గురించి రాయబడినటువంటి మాటలు. యేసు ప్రభు రొమ్మున ఆనుకున్నాడు, ప్రభువుకు దగ్గరగా జీవించాడు. ప్రభు దగ్గరగా జీవించి గొప్ప అనుభవాలు పొంది అమూల్యమైనటువంటి సత్యాలు మనకు రాసిచ్చాడు. కొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు తర్వాత ఎక్కువ పుస్తకాలు రాసిన వాడు యోహాను. దేవుని నిత్యత్వాన్ని గురించి, ఆయన రాజ్యాన్ని గురించి ఎన్నో సంగతులు ఆయన వివరిస్తూ రాశాడు. కాబట్టి ఆ సర్వశక్తి గల దేవుని గురించి ఎంత ధ్యానించినా మనకు తనివి తీరదు. ఇంకా మొదటి వచనంలోనే సర్వశక్తి గల దేవుడును నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము అనుచున్నాడు. 13 ఏళ్ల కాలం తర్వాత దేవుడు ప్రత్యక్షమై 13 ఏళ్ల క్రితం అబ్రహాం చేసినటువంటి పాపాన్ని, అవిధేయతను బట్టి ఈ మాట చెప్తున్నాడు. అబ్రహాం తను చేసిన పాపాన్ని బట్టి నింద కింద ఉన్నాడు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, నిందారహితుడిగా ఉండు. అపొస్తలుడైన పౌలు కూడా సంఘ పెద్దల గురించి, అధ్యక్షుడు అయ్యేవాడు వాడికి ఉండాల్సిన లక్షణాల గురించి చెప్తాడు. తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయం. తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. అధ్యక్షుడగు వాడు నిందారహితుడు, ఏకపత్ని పురుషుడు, మితానుభవుడు, స్వస్థబుద్ధి గలవాడు, మర్యాదస్తుడు, అతిథి ప్రియుడు,
బోధింపదగిన వాడై ఉండి మద్యపాని పుట్టివాడు కాక సాత్వికుడును జగడమాడిన వాడును ధనాపేక్ష లేని వాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకుంటూ తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండవలను. అధ్యక్ష పదవిని ఆశించేవాడు ఎలా ఉండాలంట? నిందారహితుడు. ఆ ప్రక్కనే ఉన్నాడు ఏకపత్ని పురుషుడు అని చెప్తున్నాడు. అబ్రహాముడు ఏకపత్ని పురుషుడుగా లేడు కాబట్టి దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఇక్కడ నింద అనేది వ్యభిచార సంబంధమైన పాపాన్ని సూచిస్తాం. దేవుని పిల్లలు ఇలాంటి నిందలు ఎప్పుడూ ఉండకూడదు. దేవుని పిల్లలు తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయం 14 5:14. కాబట్టి యవ్వన స్త్రీలు వివాహం చేసుకుని పిల్లలను కని గృహ పరిపాలన జరిగిస్తూ నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా వల్లని కోరుచున్నాను. యవ్వన స్త్రీలు ఏం చేయాలంట? వివాహం చేసుకుని పిల్లలను కని గృహ పరిపాలన జరిగిస్తూ నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా ఉండాలి అని కోరుతున్నాను. యవ్వన స్త్రీలు అంటే యవ్వనస్తులైన విధవరాండ్ర కోసం చెప్తున్నాడు ఈ మాట. యవనస్తులైనటువంటి విధవరాండ్రు వివాహం చేసుకుని పిల్లలకి అని గృహ పరిపాలన చేస్తూ నిందించడానికి విరోధికి అవకాశం ఇవ్వకూడదు అంటున్నారు. ఇక్కడ విరోధి అంటే ప్రభువుని ఎరిగినటువంటి అవిశ్వాసులు అని అర్థం. ఇతరులు మన వైపు వేలెత్తి చూపించడానికి కారణం లేకుండా జీవించినప్పుడే మన ద్వారా ప్రభువుకు మహిమకు రాగలం. మనం చేసేటువంటి పని అది దేవుని పని అయినా మన పని అయినా అది అభివృద్ధిలోకి వస్తుంది. నిందలతో కూడిన జీవితం మనలో ఉన్నట్లయితే ప్రభు పనిలో మన జీవితంలో మనం దీవెన చూడలేం. అన్యుల మధ్యలో నివసిస్తున్నటువంటి బబులోను దేశంలో ఉంటున్నటువంటి దానియేలు నిందలేని జీవితాన్ని జీవించాడు. నిందలేని జీవితాన్ని జీవించాడు. దానియేలు 6వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది. దానియేలు మీద నింద మోపాలని కనిపెట్టారు, కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనా ఏ తప్పు అయినా చేయవాడు కాదు. కాబట్టి దానియేలును తప్పు లోపం కనుగొనలేకపోయాడు. నేరం కానీ తప్పు అయినా కానీ లోపమైనా కానీ లేనివాడు. అలాంటి జీవితం శ్రేష్టమైన జీవితం. నోవహు గురించి కూడా ఉంటుంది. ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనంలో నోవహు కూడా తన తరము వారిలో నీతిమంతుడుగా నిందారహితుడుగా ఉన్నాడు. అయితే అబ్రహాము స్థానాన్ని పోగొట్టుకున్నాడు. నేడు మన పరిస్థితి ఎలా ఉంది? నిందలతో కూడిందా, నిందలేనిదా? ఆలోచించుకుని నిందలేని జీవితం అని అంటాడు. నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండు అంటున్నాడు. ఆయన సన్నిధిలో మనం నడవాలంటే నిందారహితులుగా ఉండాలి. దేవుని సన్నిధిలో మనం నివసించడానికి మనం అపాత్రులు. అయితే దేవుడు తన ఉచితమైన కృప చేత ఈ ధన్యతను మనకిచ్చాడు. మరి ఎంత ధన్యతతో కూడిన జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనం నిందలతో కూడిన జీవితాన్ని జీవించడం ఆయనకి ఎంతమాత్రం ఇష్టం ఉండదు. ఎంతమాత్రం ఇష్టం ఉండదు. కాబట్టి నిందారహితులుగా మనం ఆయన ఎదుట జీవించాలి. ఇంకా అంటాడు ఆయన, నీకును నాకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందిస్తాను అని చెప్తున్నాడు 2వ వచనంలో. నిబంధన ఏంటో తర్వాత చెప్తున్నాడు. నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందిస్తాను అంటున్నాడు. సర్వశక్తి గల దేవుణ్ణు
అని తను తాను పరిచయం చేసుకుంటున్నాడు. సర్వశక్తి గల దేవుడు అనే పదంలో ఆశీర్వదించడం, ఫలించడం, అభివృద్ధి పొందడం, విస్తరించడం అనే భావాలు ఉన్నాయి. ఆది కాండంలో సర్వశక్తి గల దేవుడును అనే మాట మనకు 5 సార్లు కనబడుతుంది. 5 సార్లు కనబడుతుంది. 17వ అధ్యాయం 1వ వచనంలో, 28వ అధ్యాయం 3వ వచనంలో సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి అనే మాట. 35వ అధ్యాయం 11వ వచనం, మరియు దేవుడు నేను సర్వశక్తి గల దేవుడను, ఫలించి అభివృద్ధి పొంది జనముల సమూహము నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమున పుట్టేదారు. 48వ అధ్యాయంలో చదువుకున్నాం ఇందాక. 48:3 చదువుదాం ఒకసారి. యోసేపును చూచి కనాను దేశమందరి లూజులో సర్వశక్తి గల దేవుడు నాకు కనబడి నిన్ను ఆశీర్వదించి, ఇదిగో నీకు సంతానాభివృద్ధి పొందించి నేను విస్తరింపజేసి నీ జన్మ సమూహములు చేసి, ఇంకా 49:25 క్రింద దాగి ఉన్న అగాధముల దీవులతో, స్థనముల దీవులతో, గర్భం ఫలముల దీవులతో నేను దీవించి సర్వశక్తిని దేవుని వలన అతని బాహు దిట్టపరచుడు. ఈ 5 సందర్భాల్లో సర్వశక్తి గల దేవుడు అని మనం చూస్తాం. ఈ 5 స్థలాల్లో ఇంచుమించుగా సంతానం ఫలించడం, అభివృద్ధి చెందడం అనే మాటలు మనకు కనబడుతున్నాయి. కాబట్టి సర్వశక్తి గల దేవుడుగా మన దేవుడు ఉండి మనల్ని ఫలింపజేసి అభివృద్ధి కలుగజేసే దేవుడుగా మనకు కనబడుతున్నాడు. ఆ తర్వాత మనం చూస్తే 3వ వచనం, అబ్రహాము సాగిలపడి ఉండగా అంటున్నాడు. అబ్రహాము తప్పును దేవుడు చూపించినప్పుడు అబ్రహాము దేవుని ఎదుట సాగిలపడుతున్నాడు. ఇది చాలా మంచి పద్ధతి. దేవుడు మనలో ఏ తప్పిదానైనా చూపిస్తే ఆయన పాదాల యొద్ద పడి ఒప్పుకొని సరి చేసుకోవడం ప్రయోజనకారు. అందుకే మనం చదువుతాం కదా, అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. అబ్రహాము సాగిలిపడి ఉన్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేస్తున్నాను, అదే సున్నతి నిబంధన అని చెప్తున్నాడు. అబ్రహాము అవిధేయతలో పడ్డాడు కాబట్టి సున్నతి జరగాలి. అబ్రహాము అవిధేయతలో పడ్డాడు కాబట్టి ఏం జరగాలి? సున్నతి జరగాలి. ఈ సున్నతిని గురించి విపులంగా తర్వాత ధ్యానం చేద్దాం. అయితే అబ్రహాం పేరు ఇక్కడ మారుస్తున్నాడు. నీవు అనేక జనములకు తండ్రి అవుదు. 4వ వచనం, నీవు అనేక జనములకు తండ్రి అవుదు. ఇక మీదట నీ పేరు అబ్రహాం అనబడదు. నిన్ను అనేక జనములు తండ్రినిగా నియమించిన కనుక నీ పేరు అబ్రహాము అనబడును. అబ్రాము కాదు, అబ్రహాము. అబ్రాము అంటే గర్వపు తండ్రి, ఎత్తైన తండ్రి, గౌరవనీయుడైన తండ్రి అని అర్థం అబ్రాహాము అంటే. కానీ దేవుడు అబ్రహాము అంటున్నాడు. అబ్రహాం అంటే అనేక జనములకు తండ్రి, సమూహములకు తండ్రి అని అర్థం. బైబిల్లో అనేక పేర్లు అర్థాలతో కూడినవి. ఒక వ్యక్తి యొక్క పేరు అతని స్థితికి చక్కగా సరిపోతుంది అన్నమాట. అందుకే సమూయేలు గ్రంథంలో చదువుకుంటాం కదా మనం, 25 సమూయేలు మొదటి గ్రంథం. అతని పేరు అతని గుణమును సూచిస్తుందంట. కాబట్టి పేర్లు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి పేర్లు గుణగణాలని, స్థితిగతుల్ని చూపించే పేర్లుగా ఉన్నాయి. అలాగే చాలా పేర్లు తల్లిలే బిడ్డలకు పెట్టుకున్నారు. కొందరు పేర్లు దేవుడు పెట్టాడు.
కొన్నిసార్లు ఇతరులు పెట్టినటువంటి పేర్లని ప్రభు మార్చినట్టుగా కూడా మనం చూస్తున్నాం. అబ్రహాం పేరు అబ్రహాముగా మార్చాడు, శారాయి పేరు శారాగా మార్చాడు, యాకోబు పేరు ఇశ్రాయేలుగా మార్చాడు, పేతురుకి కేఫా అని పేరు పెట్టాడు. ఇక్కడ అబ్రాహాము పేరు అబ్రహాముగా మారుస్తున్నాడు. అబ్రాహాం అంటే ఆ పూర్వస్థితికి సరిపోయినవాడే, సంతానం లేదు, కానీ ఇప్పుడు అబ్రహాముగా దేవుడు పేరు మార్చాడు. సంతానమే లేనప్పుడు సంతానాన్ని ఇచ్చి సంతాన అభివృద్ధి పొందింపజేసి అనేక జన్మలకు తండ్రిగా చేస్తాననే అర్థంతో కూడిన పేరును దేవుడు పెడుతున్నాడు. దేవుడు పేర్లు మార్చగలడు. పేర్లు మాత్రమే కాదు, స్థితిగతులు కూడా మార్చగలడు దేవుడు. నేను అత్యధికంగా అభివృద్ధి చేసి నీ సంతానాభివృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చేటట్లు, జన సమూహాలు వచ్చినట్లు, రాజులు సహా నీలో నుంచి వచ్చేటట్లు నీకు అత్యధికంగా సంతానాభివృద్ధి కలుగజేసి నీలో నుండి జనాలు వచ్చినట్లు, జనములు వచ్చినట్లు, రాజులు కూడా నీలో నుండి వచ్చినట్లు చేస్తానంట. కాబట్టి అబ్రాహాము పేరు అబ్రహాముగా మార్చారు. అబ్రాహాం అనే దానిలో ఊపిరి లేదు. ఇప్పుడు అబ్రాహాం అనే పేరుకి మధ్యలో హా అనే ఊపిరి, ఒక భక్తుడు ఎలాగన్నాడు, ఒక బోధకుడు, అబ్రాహాంలో పెద్ద ఊపిరి పెట్టండి, గట్టిగా ఊదండి అన్నాడు. ఇప్పుడు అబ్రహాముగా హా అయింది. హా అన్నప్పుడు మన ఊపిరి బయటకు వస్తుంది. దేవుడు అబ్రహాం మీద ఊదాడు. అబ్రహాం మీద ఊదినప్పుడు అబ్రహాం అయ్యాడు. ఆలోచించండి, దేవుని ఊపిరిలో ఎంత శక్తి ఉందో. నేల మంటితో బొమ్మను చేసి దాని నాసికా రంధ్రములలో ఊపిరి ఊదినప్పుడు నరుడు జీవాత్మ అయ్యాడు. జనముల సమూహములకు తండ్రిగా చేశాడు. దేవుని ఊపిరిలో ఎంతో శక్తి ఉంది. ఆయన ఊపిరి వలన ఆకాశంలో సర్వ సమూహము సృజించబడ్డాయంటాడు కీర్తనకారుడు. యోబు భక్తుడు అంటాడు, ఆయన ఊపిరి విడవగా ఆకాశములకు అందం వచ్చిందంటాడు. లేఖనాలన్నీ కూడా ఆయన ఊపిరితో కూడినవి, దైవావేశం వలన కలిగిన లేఖనాలు అంటాడు. లేఖనాలు దేవుని శక్తిని కలిగినటువంటి. యెషయా భక్తుడు అంటాడు, ఆయన ఊపిరి విడవగా దుష్టులు సంహరించబడతారు. యేసుప్రభు తన శిష్యుల మీద ఊదాడంట. లూకా సువార్త 24వ అధ్యాయం ఉంటుంది. వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందండి అని చెప్తున్నాడు. ఊపిరైన దానిలో పరిశుద్ధాత్ముడు ఇమిడి ఉన్నాడు. పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్ముడు భూమి మీదకు దిగి వచ్చాడు. వేగముగా వీచు గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వచ్చింది. వారు కూర్చున్న ఇల్లంతా నిండింది. అగ్ని జ్వాలలా ప్రత్యక్షమై వారిలో ఒక్కొక్కరి మీద వాళ్ళు అందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. పరిశుద్ధాత్మనికి ఊపిరి లేదా గాలికి పోలికగా ఉంది. కాబట్టి అబ్రహాం మీద దేవుడు ఊది అబ్రాహామును అబ్రహాముగా మార్చి సమూహములకు తండ్రిగా చేశాడు. దేవుడే అతనికి సంతానాభివృద్ధి కలగజేసి అనేక జనములకు తండ్రిగా నియమించాడు. ఈనాడు దేవుడు తన పరిశుద్ధాత్మను మనలోనికి పంపించడం ద్వారా మనలో కూడా ఊపిరి ఊదాడు. అలాగే మనం కూడా అనేక జనములకు తండ్రులం కావాలి. పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి పేతురు ఒక ప్రసంగంలో 3,000 మందిని కన్నాడు. ఇంకా అతని జీవితంలో చేసిన ప్రసంగాలు ఎన్ని వేల మందిని కన్నాడో. పేతురు జనములకు తండ్రి, సమూహములకు తండ్రి అయిపోయాడు. పౌలు గారు కూడా అంటాడు, సువార్త ద్వారా నేను అనేకులను కన్నాను అంటాడు.
ఆసియాలో, ఐరోపాలో అనేక సంఘాలు స్థాపించాడు. పౌలు కూడా అనేక సమూహాలకు తండ్రి. అయితే నేడు దేవుని చేత ఊపిరి మన మీద ఊదినప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్న మనం ఎంతమందికి తండ్రి అయ్యాం? ఎంతమందిని ఆత్మీయంగా కన్నాం? ఎంతమందిని ఆత్మీయంగా సంపాదించామా లేదా? పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు కదా, మరి ఇంకా ఎందుకు ఒక్కళ్ళనైనా ప్రభు దగ్గర నువ్వు నడిపించలేదు? ఎందుకు నువ్వు ఆత్మీయంగా దేవుని బిడ్డలుగా కొంతమందిని కనకూడదు? ప్రభు ఇచ్చిన హక్కును మనం సద్వినియోగం చేసుకోవాలి. ప్రార్థనాపూర్వకంగా విశ్వాసంతో సువార్త ప్రకటించి ఆత్మలను ప్రభు కోసం సంపాదించి సంతానాభివృద్ధి మనం పొందాలి. ఇదే మనకు అత్యంత ఆశీర్వాదకరం. ఒక సహోదరి అంట చేతులకు జబ్బు చేసి 2 చేతులు తీసేశారు. ఆ తర్వాత అదే జబ్బు కాళ్ళకు కూడా వచ్చింది, ఆ కాళ్ళు కూడా తీసేశారు. మొండంతో వద్దు, ఏంట్లే నా వల్ల ఉపయోగం ఏంటనుకోండి, కానీ ప్రాక్టీస్ చేసి నోటుతో కన్నబట్టుకుని ఉత్తరాలు రాయడం ప్రారంభించాం. ఆ ఉత్తరాల్లో అనేక మందికి సువార్త ఉత్తరాలు రాసింది. చేతులు లేని మొండు ఏం చేయగలరు? అందుకే అన్నాడు కదా ప్రభు, నా యందు విశ్వాసం ఉంచి వాడు కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయని. తన నోటితో కన్నబట్టుకుని 1500 ఉత్తరాల్లో సువార్త సందేశాలు రాసి పంపించిందంట. విశ్వాసంతో ప్రార్థన చేసిందంట. ఆశ్చర్యం ఏంటంటే 1500 మంది రక్షించబడ్డారంట. కాళ్ళు చేతులు లేని మొండు 1500 మందిని రక్షణలో నడిపిస్తే, కాళ్ళు చేతులు అన్ని అవయవాలు కలిగిన నీవు నేను ఎంతమందిని ప్రభులోకి నడిపించాలి చెప్పండి? కాబట్టి ప్రార్థించి ప్రభు మీద ఆధారపడి సేవల ముందు మంచి వేయండి, దేవుడు మీకు ప్రతిఫలం ఇస్తాడు. ఒక ఆత్మను రక్షించడం ద్వారా కలిగే ప్రతిఫలం కంటే గొప్ప ప్రతిఫలం లోకంలో ఏదీ లేదు. అందుకంటాడు, అటువంటి మారు మనసు ఎక్కలేని 99 మంది నీతిమంతుల విషయమే కలిపి సంతోషం కంటాడు, మారు మనసు పొంది ఒక్క పాప విషయమే పరలోకం మంది ఎక్కువ సంతోషం కలుగుతుంది. కాబట్టి అనేక జనములను కనేవారుగా మనం ఉండాలి. అట్టి స్థితి దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.